ములుగు జిల్లాలో మేడారానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులు బారులు తీరారు. జాకారం మల్లంపల్లి మధ్యలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ అయిందని స్థానికులు తెలిపారు. ములుగు జిల్లాలో మేడారానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులు బారులు తీరారు. జాకారం మల్లంపల్లి మధ్యలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ అయిందని స్థానికులు అంటున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనత తిరుపతి చూస్తున్న విజువల్స్ లో ఎంత భారీగా ట్రాఫిక్ జామ్ అయిందో మీకు తెలిసిందే. సమ్మక్క సారలమ్మ జాతరకి ఏ స్థాయిలో వస్తారో, అసలు ఏంటి పరిస్థితి, ఎలాగుంది అక్కడ సిచ్యువేషన్, ఎలా కనిపిస్తోంది మీకు? సతీష్, ఈ నెల 28, 31 నుంచి మేడారం మహాజాతర కొనసాగబోతా ఉంది. ముందస్తుగా మొక్కులు భారీగా చెల్లించుకునేందుకు భక్తులు తరలిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ రోజు తెలుగు దినం కావడంతో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఈ నేపథ్యంలో మళ్ళీ తిరుగు ప్రయాణంలో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి నడుపుతుంది. ములుగు జిల్లా ఏజెన్సీ నుంచి ఇసుక లారీలు సిటీకి వస్తాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం టైంలో మళ్ళీ ఇసుక లారీలు వస్తున్న నేపథ్యంలో మేడారంకు వెళ్లి తిరుగు ప్రయాణం చేసినటువంటి భక్తులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడారం నుండి తిరుగు ప్రయాణం వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాయి. జాకారం మల్లంపల్లి మధ్యలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు సెలవు దినం కావడంతోనే భక్తులు భారీగా 1,00,000 మంది పైగా వచ్చినట్టుగా అధికారులు అంచనా వేస్తారు. ఇలానే ఎప్పుడు సెలవు దినాలు కావచ్చు, ఇంకా వీకెండ్ లో కూడా మేడారంకు భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు ఇసుక లారీలతో మేడారం భక్తులు నరకయాతన అనుభవిస్తున్నట్టుగా స్థానికంగా చర్చ కొనసాగుతుంది. ఇప్పటికైనా ఇసుక లారీలకు సంబంధించినటువంటి వెళ్లేటువంటి వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలి. అధికారులు ట్రాఫిక్ సంబంధించి క్లియరెన్స్ ఉండేలా చూడాలి. ఇసుక లారీలు ఈ జాతర జరిగే వరకు ఇసుక లారీలకు అనుమతి ఇవ్వద్దంటూ కూడా వాహనదారుల నుంచి ఒక డిమాండ్ వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి నడుపుతుంది. ఇప్పుడిప్పుడే కొంత జాకారం మల్లంపల్లి మధ్య వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపు క్రితం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఉన్నటువంటి పరిస్థితి నడుపుతుంది. ఇంకా ఈ రాత్రి అంతా కూడా ఇలానే ట్రాఫిక్ జామ్ వచ్చి వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలోనే తిరుగు ప్రయాణంలో ఇసుక లారీలతో ములుగు జిల్లా మల్లంపల్లి జాకారం మధ్యలో ట్రాఫిక్ జామ్ వచ్చి వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.